హాయ్! అందరూ ఎలా ఉన్నారు? ఈ కృష్ణాష్టమికి దేవుడికి బెల్లంతో చేసిన సగ్గుబియ్యం పాయసం నైవేద్యంగా ఇవ్వండి. బెల్లంతో చేసిన ఎలాంటి పాయసంలో అయినా పాలు వేసేటప్పుడు విరిగిపోతూ ఉంటుంది. నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతే పాలు విరగకుండా పర్ఫెక్ట్ పాయసం అనేది రెడీ అయిపోతుంది. సో ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇక్కడ నేను 2 కప్స్ వరకు సగ్గుబియ్యం 2 అవర్స్ ముందు ఇలా నానబెట్టి పెట్టుకున్నాననమాట. ఇది చూసారు కదా, ఇదే ఈ మెజరింగ్ కప్ యూస్ చేసి నేను తీసుకున్నాను. దీంతో 2 కప్స్. ఇప్పుడు ఒక గిన్నెలో ఈ కప్పుతోనే మనం 2.5 కప్స్ వరకు వాటర్ తీసుకుందాం. ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి మనం ఇప్పుడు. వాటర్ని సగ్గుబియ్యాన్ని మీరు చేసుకునే క్వాంటిటీకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. కాసేపటికి మనం వేడి చేసుకున్న వాటర్ ఇలా మరగడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న మన సగ్గుబియ్యాన్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. సగ్గుబియ్యాన్ని నానబెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్. చూసారు కదా, మనం యాడ్ చేసుకున్నాం సగ్గుబియ్యాన్ని. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం ఎప్పుడైనా కొంచెం త్వరగా ఉడికిపోతుంది, కొంచెం అడుగు పెడుతుంది కూడా. ఈ స్టెప్ కూడా ఇంపార్టెంట్గా చూసుకోండి. అడుగు పెడితే మళ్ళీ పాయసం అనేది టేస్ట్ స్పాయిల్ అయిపోతుంది. చూసారు కదా, సగ్గుబియ్యం అనేది ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం ఉడకడం స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక 2-3 యాలకులు దంచి ఇలా పొడిలా చేసి వేసుకోండి. మీరు కావాలంటే యాలకుల పొడైనా వేసుకోవచ్చు. పాయసంలో చాలామంది సాల్ట్ యాడ్ చేస్తూ ఉంటారు. అదెందుకో నాకు నచ్చదు. అందుకే ఇలాగే చేస్తారు. మీరు కావాలంటే ఒక చిటికెడు ఉప్పు ఈ స్టేజ్లో వేసుకోండి, లేదా వాటర్ మరిగేటప్పుడైనా వేసుకోండి. ఒక 1 మినిట్ తర్వాత గీలో ఆల్రెడీ వేయించి పెట్టుకున్న బాదం పలుకులు నేను ఇక్కడ వేసుకున్నాను. మీరు కావాలంటే జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ పాయసాన్ని మనం ఒక 5 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ పాయసం అనేది ఒక 50% చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారనివ్వకండి, 50% చల్లారనివ్వండి. చూసారు కదా, ఒక 50% చల్లారిపోయింది. ఈ స్టేజ్లో మనం ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకుందాం. నేను 2 కప్స్ సగ్గుబియ్యం తీసుకున్నాను కనుక ఇక్కడ 1.5 తురిమిన బెల్లం వేసుకున్నాను. స్టెప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు పాయసం అనేది మరిగేటప్పుడు బెల్లం యాడ్ చేయకండి, అస్సలు బెల్లం యాడ్ చేయకండి. ఇలా కాస్త చల్లారిన తర్వాత, మరి 50% కాకపోయినా కొంచెమైనా పాయసం చల్లారడం అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. చూసారు కదా, ఇప్పుడు మనం బెల్లాన్ని పూర్తిగా కరగబెట్టుకుందాం. కరగాలని చెప్పి మీరు ఎక్కువగా తిప్పేకండి, కొంచెం కొంచెం అటు ఇటు తిప్పుతూ అలా కరగబెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు మనం కాసేపు దీన్ని మళ్ళీ చల్లారడానికి పక్కన పెట్టేసుకుందాం. ఈలోగా ఇందులో వేసిన బెల్లం కూడా పూర్తిగా కరిగిపోతుంది ఆ వేడికి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం 1 కప్ కాచి చల్లార్చుకున్న పాలు యాడ్ చేసుకుందాం. గోరువెచ్చగా ఉన్నా కూడా పర్వాలేదు. పాయసాన్ని టెంపరేచర్ బట్టి ఈ పాలు అనేది ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. బెల్లం పాయసం కనుక ఎక్కువగా కూడా మీరు కలుపుకండి. మిక్స్ చేసే కొద్దీ విరిగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అవుతూ చేసినట్టయితే పర్ఫెక్ట్ బెల్లం పాయసం అనేది రెడీ అయిపోతుంది. మీరు సగ్గు బియ్యంతో అయినా, సేమియా పుల్లలతో అయినా, ఈవెన్ బియ్యంతో చేస్తుంటారు కదా, పరమన్నం అంటాం, రైస్ కీర్ అంటారు కదా, అది ఇలా కూడా బెల్లంతో చక్కగా ఏమాత్రం పాలు విరగకుండా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. చూసారు కదా, బెల్లం సగ్గుబియ్యం పాయసం పాలు కూడా విరగకుండా ఎంత పర్ఫెక్ట్గా చేసామో. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మనం చక్కగా బెల్లంతో ఎలాంటి పాయసమైనా పర్ఫెక్ట్గా పాలు విరగకుండా చేసుకోవచ్చు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. దేవుడికి ఏదైనా ఫెస్టివల్ అప్పుడు నైవేద్యంగా సమర్పించేటప్పుడు మనం చాలా టెన్షన్ పడుతూ ఉంటాం. ఇక నుంచి పాయసం విరిగిపోద్దని టెన్షన్ లేకుండా పర్ఫెక్ట్గా చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించండి. ఈ పాయింట్ మాత్రం మీరు ఎప్పుడు పాయసం చేసినా కన్ఫామ్గా గుర్తుపెట్టుకోండి. సో ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ నెక్స్ట్ వీడియో, టేక్ కేర్ అండ్ బాయ్.